ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మన ప్రియ నాయకుడు యువ కెరటం మంత్రి గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అతి చిన్న వయసులో నన్ను మంత్రిగా గెలిపించి నన్ను ఆదరిస్తున్న ప్రజలందరికీ ఇవే నా నమస్కారాలు. ఈరోజు రిపబ్లిక్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం. అది గణతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం అంటే ఇండిపెండెన్స్ డే. అదే ముఖ్యమైన రోజు. సార్, రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి ఉన్న తేడా తెలుసుకోండి ఫస్ట్. ఎవడ్రా వాడు? వాడికి పేటిఎం చేయలేదా? నాకు తెలిసి వాడు ప్రతిపక్షం సైడ్ అంటే ఒకటి ఉన్నదా అన్న. ఇలా చూడమ్మా, అవన్నీ తెలుసుకోకుండా నేను ఈ స్టేజ్కి రాలేదు. ఏం తెలుసు సార్ మీకు? ఈ నియోజకవర్గంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో తెలుసా? ఎన్ని పాట్ హోల్స్ ఉన్నాయో తెలుసా? అసలు ఎన్ని వీధి బల్బులు ఎలక్కుండా ఉన్నాయో తెలుసా? ఇలా చూడమ్మా, అవన్నీ నువ్వు ఓటేసే ముందు ఆలోచించావా? ఎవరికేమంటారు ఓటు? వాళ్ళకేసినా ఇలాగే చేస్తారు, మీకేసినా ఇలాగే చేస్తారు. వాళ్ళకి వీళ్ళకి వేయడం ఎందుకమ్మా? నువ్వే పోటీ చేస్తే పోలా? ఒక పక్క ఫ్యామిలీ, ఒక పక్క ఉద్యోగం, ఇలాంటి అన్ని బాధ్యతలు వేసుకున్న నాలాంటి ఒక సామాన్యుడు ఎలా పోటీ చేస్తాడు సార్? మీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం నాలాంటి వాళ్ళు పోటీ చేస్తూనే ఉంటారు, పాలిస్తూనే ఉంటారు. ఈ దేశం ఇలాగే ఉంటుంది. జై హింద్.